హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా హుషారుగా ఉన్నామండి. ఈ ఫ్యామిలీతో సరదాగా మేము ఈరోజు ఎగ్జిబిషన్‌కి వచ్చాం. ఇది ఎక్కడంటే తుని డీమార్ట్ పక్కనే రోబోటిక్ ఎగ్జిబిషన్ అండి. ఫ్యామిలీతో పండగ అయిపోయింది కదండీ! సరదాగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అందరం కలిసి వచ్చాం. ఇక్కడ ఏంటంటే ఎక్విప్‌మెంటు అన్నీ అంటే పిల్లలకి కావాల్సిన ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇలాంటియన్నీ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. చూడండి ఇక్కడైతే 2 మెంకిలు కనిపిస్తున్నాయి చూడండి. ఈళ్ళెవరో కాదు మా అన్నయ్య ఆళ్ళ పిల్లలు. సరదాగా జోక్ చేశానండి. చూడండి ఫోటో తీసుకుంటున్నాడు. చూడండి చిన్నోడైతే మరి చూడండి ఎలా చూస్తున్నాడో. ఫోటో పోజ్ ఇచ్చినట్లేదు. ఏదో దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నాడు అందరిని. ఫన్నీగా అయితే ఉన్నాడు. ఇలాగా ఫ్యామిలీతో మట్టుకి మంచి ఎంజాయ్‌మెంట్ ఉంది. పిల్లలకైతే బాగా అట్రాక్టివ్‌గా కనిపిస్తది చూడడానికైతే. పర్లేదు మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. మనమే కాదు అదే పిల్లలే కాదు మనం కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇంకా ముందుకి ఎగ్జిబిషన్ అది బాగా ఉందండి. మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయలేదండి. ప్లీజ్ అండి లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాగే ఫ్యామిలీ వ్లాగ్స్ మంచి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అది అందిస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మటుకు లైక్ చేసేయండి. మన ఛానల్ మట్టుకి మర్చిపోకండి అందరూను. ఇలాగ మా చరిష్మా, మా శ్యాము అందరం కలిసి సరదాగా పిక్ తీసుకున్నారు. ఇంకా చాలా ఎక్విప్‌మెంట్స్ అయ్యి ఉన్నాయి మనం చూడడానికి అది. ఇక్కడ చూడండి స్పైడర్ మ్యాన్ చూస్తారు. మన శ్యామ్ అయితే మటుకు మంచి ఏంటి డాడీ అని అడిగింది. అదేటమ్మా స్పైడర్ మ్యాన్ సినిమా మొన్నేగా చూసామని అన్నాను. ఇక్కడ పిల్లలకి చిన్న చిన్న ఐటెమ్స్ అయ్యి రీజనబుల్ కాస్ట్ అండి. బాగా కొనుక్కోవచ్చు. సరదాగా ఫ్యామిలీతో ఒక పిక్ తీసుకున్నాం. ఇలా ఉంది. మా వాళ్ళైతే మటుకు చాలా తీసుకున్నారు. ఇక్కడైతే చూడండి మేము చిన్న గేమ్ ఆడాం. అంటే రూ. 50కినే 6 బాల్స్ ఇస్తారు. సరదాగా ఎలా ఉంటుందని చెప్పి మేము ఆడాము. మా అన్నయ్య, మా పిల్లలు అందరం కలిసి ఒక్కో బాల్ ఒక్కొక్కరు వేసాం. ఇవే కాదు మంచి మంచి ఎక్విప్‌మెంట్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇదిగోండి వచ్చేసాం గేమ్ దగ్గరికి. ఈ గేమ్ మొత్తం చూడండి చిన్న ఎగ్జైట్‌మెంట్‌గా ఉంటుంది. మరీ ఫన్నీగా ఉంటుంది లాస్ట్‌లో అయితే మటుకు గేమ్ అయిపోయిన తర్వాత. బాల్స్ అయితే మన చేతికి ఇస్తారు. మా వాళ్ళైతే ఒక్కొక్క బాల్ తీసుకున్నారు. ఫస్ట్ బాల్ మా రేవంత్ గాడు వేస్తున్నాడు. మా వాడొక్కడే మొత్తానికి గిఫ్ట్ తెచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు. కానీ అందరూ వేస్తారు. కానీ గిఫ్ట్ వేయటాన్ని చూస్తే మట్టుకి మీరు చాలా నవ్వుతారు. ఎందుకంటే మా వాళ్ళు చాలాసేపు నవ్వుకున్నారు. ఎందుకంటే లైవ్‌లో కదా బాగా నవ్వుతారు. ఒకసారి వీడియో చూడండి. మా చరిష్మా వేస్తుంది. మా చరిష్మా అంటున్నట్టు మా శ్యామ్ వేస్తుంది. చరిష్మా నోట్లో ఆడేస్తుంది. నెక్స్ట్ మా ప్రవీణ్ గాడు. నెక్స్ట్ ఎవరు వేస్తారు? వెయ్యండి త్వరగా. మిస్ అయిపోయిందా? లేదు గోల్ సక్సెస్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మా వదిన గారు వేస్తున్నారు. చూద్దాం. చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయలేదు. ప్లీజ్ లైక్ చేయండి. మర్చిపోకండి. నా ఛానల్ మట్టుకు సపోర్ట్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ మా వైఫ్ వేస్తున్నారు. మా వైఫ్ ఏదో పెద్ద నెంబర్ వేస్తున్నా కూడా నాకు అంత వేసింది. ఓకే ఏం చేస్తాం తప్పదు. నేనైతే బాల్స్ అని తీసుకుని లెక్కేసుకుంటున్నాను నెంబర్ని. అదేంటనుకున్నాం మా వాడైతే ముందే చెప్పేసాడు గెస్సింగ్ చేస్తాడు. స్టిక్స్ వచ్చాయో. మా వాళ్ళైతే మటుకు చూసి చాలాసేపు నవ్వుకున్నారు. మామూలుగా నవ్వుకోలేదు చూడండి. మొక్కలు తిప్పుకొని కిందకి పైకి నేనే నవ్వుకున్నాను ఆ వీడియోలో చూసి. నెక్స్ట్ మా వాళ్ళు రింగ్స్ తీసుకున్నారు. ఈ కాస్ట్ నాకు అంత ఐడియా లేదు. నేను సరిగ్గా చూడలేదు కానీ వీడియో తీయడం ఉన్నాను. మా వాడే మళ్ళీ ఫస్ట్ రేవంత్ గడు వేసాను ఫస్ట్ కన్ఫామ్గా గిఫ్ట్ వచ్చేస్తుంది. చూద్దాం గిఫ్ట్ ఏంటన్నది. చూద్దాం వెయిట్ చేద్దాం. చూద్దాం ఏ టైమ్స్ వస్తాయో. కానీ మా వాడు గోల్ సక్సెస్ అవ్వలేదు. నెక్స్ట్ మా అన్నయ్య వేస్తాడు చూడండి. కానీ ఎవరు వేయలేదు. చెప్పకూడదు ఎవరికి గిఫ్ట్లు రాలేదు. మా వాడైతే మా అన్నయ్య 50 రూపీస్ మిస్ చేసాడు. జస్ట్ మిస్ లేకపోతే 50 వచ్చేసినాం. చూద్దాం చూడండి ఒకసారి. ఈ 50 రూపీస్కి గోల్ జస్ట్ మిస్ అయిపోయింది. లేదంటే మనకి 50 వచ్చినేమో నాకు తెలిసి. మనకైతే ఐడియా లేదు. నెక్స్ట్ మనం బౌలింగ్ గేమ్ ఆడదామని ప్రిపేర్ అయిపోతున్నాం. ఆల్రెడీ మా వైఫ్ వెళ్ళి మాట్లాడేసింది. సరే అని చెప్పి మనం ఓకే చేసాం. 3 బాల్లో 50 రూపాయలంట. చేద్దాం స్టార్ట్ చేద్దాం. మనం అయితే చూడు బాల్ తీసుకున్నాం రెడీ అయిపోయాం. ఫస్ట్ బాల్ అయితే మటుకి మిస్ చేసాం. సెకండ్ బాల్ అయితే మటుకి కొట్టాం దగ్గర. థర్డ్ బాల్ అయితే మటుకు మిస్ అయిపోయింది. ఎందుకంటే పడదు నాకు తెలుసు. ఎందుకంటే గ్లాస్కి బాగా డిస్టెన్స్ ఎక్కువ ఉంది. దానివల్ల పడవు. నేను ఆల్రెడీ గెస్ చేశాను పడదని. సరే ట్రై చేసాను సరదానే. మనం నెక్స్ట్ ఇక్కడ టబ్లో గ్లాస్ ఉంటుంది వాటర్లోని కాయిన్ డైరెక్ట్గా వేయాలంటే. కానీ ఇది ఆల్రెడీ మనం ఆడేంత ముందు అంత ఇంట్రెస్ట్ లేదు. సరే అని చెప్పి మనం అలా ముందుకెళ్ళాం. ఇదేంటో నాకు అంత ఐడియా లేదు. మీకు తెలిస్తే మటుకు కామెంట్ చేయండి. ఇది ఏంటంటే నేను మామూలుగా చెప్తాను. కాళ్ళు చేతులు వాటర్లో పెడతాం కదా ఫిష్ వస్తుంది తినడానికని అయ్యి. ఇదేంటో ఇది కూడా నాకు అంత నేమ్ తెలీదు. పడవేనా? ఓకే ఇదైతే జాయింట్ వీల్. ఇదైతే మన అందరికీ తెలుసు. నాకైతే బాగా తెలుసు. ఎందుకంటే ఎక్కిన అనుభవం ఉంది. భయపడే అనుభవం కూడా ఉంది కనుక బాగా
ఇంట్రెస్ట్ ఉంది. మా వైఫ్ అయితే మటుకు ఎక్కుదాని రెడీ అయిపోతుంది. చూస్తుంది ఎక్కుదామా లేదని. ఈలోగా మా శ్యాము, మా ప్రవీణ్ గారు చిన్నాడు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, వాళ్ళిద్దరూ ఈ జంపింగ్ చేయడానికి వెళ్తున్నారు. లాస్ట్ టైం అయితే మా శ్యామ్ కొంచెం భయపడ్డది అచ్యుతాపురం ఎగ్జిబిషన్లో. ఈసారి ఎగ్జిబిషన్కి అయితే మటు అలవాటు అయిపోయింది కదా, ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది. మా వాళ్ళు అయితే నవ్వుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా చూశారు. బాగుంది, ఎందుకంటే లాస్ట్ టైం మిస్ అయ్యారు, ఈసారి మిస్ అవ్వలేదు. అది చూడండి జంప్ అవుతూ వస్తుంది అది. ఇది చూసేవాడికి చాలాసేపు నవ్వుకున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్. బాగుంది. వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయలేదు, ప్లీజ్ లైక్ చేయండి. మధ్య మధ్యలో అడుగుతున్నాను మట్టుగా ఏమనుకోకండి, ఎందుకంటే వీడియో లైక్లు ఉంటే బాగా వ్యూస్ రీచ్ అవుతాయి ఎక్కువ మందికి. మనం లాగ్స్ కట్ చేస్తున్నాం, చాలామంది చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారు, కానీ ఫ్యామిలీ ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలా ఎలా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మా వీడియోలు మటుకు కన్ఫామ్గా సపోర్ట్ చేయండి ప్లీజ్, ఏమనుకోకుండా ఎలా అడుగుతున్నాను నేను. చూడండి మా రేవంత్ గడు, అదే మా ప్రవీణ్ గడు, వాడు అలిపొచ్చి వచ్చేసాడు. మా శ్యామ్ అయితే మటుకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసింది చాలాసేపు ఉంది. నేను పిలిచినా సరే రాలేదు. ఇంకా మెల్లిగా అక్కడ ఉంటారు కదా ఒక అతను, ఆయనకి చెప్పి కింద దింపించాం. సరే అని చెప్పి ఇంకా మెల్లిగా వస్తుంది. అక్కడితో ఆగుతారా పిల్లలతో, మామూలుగా ఉంటుంది ఏంటి ఎగ్జిబిషన్కి వస్తేనే. చూడండి మా వాళ్ళు మంచి ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళు అయితే మటుకు ఎక్కడ నవ్వు ఆగలేదు. మా మామయ్య గారు వీళ్ళందరూ. ఇది ఒకటే అయిపోయిందా, ఇంకా చాలా ఉంది మనల్ని ఇబ్బంది పడ్డానికి. నెక్స్ట్ అయితే మా చర్చ్ అయితే మటుకి ఇంకో గేమ్ ఆడదామని చెప్పి రెడీ అయిపోయింది. అంటే ఇక్కడ కారు ఉంది కదా, కారు ఎక్కేసారు ముగ్గురు కూడా. మా చర్చ్ కూడా తనకు తెలిసినా తెలియకపోయినా సరే మెల్లిగా కారు ఎక్కేసి తిరిగేస్తుంది. ఇదే కాదు, పక్కన అయితే చిన్న డ్రాగన్ ట్రైన్ అయితే ఉంది, అది కూడా చిన్నపిల్లలు అయితే ఎక్కడానికి అయితే బాగుంటుంది. ఇంతకుముందు అయితే డ్రాగన్ పెద్దవాళ్ళు ఎక్కేవారు, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా బాగుంది. ఇదైతే నేను ఫస్ట్ టైం చూడడం. చిన్నపిల్లలు అది ఎక్కడానికి అయితే ఈజీగా తిరగడానికి జాయింట్ వీల్ లాగా ఉంది. ఇది కూడా జాయింట్ వీల్ అన్న రంగులు రావటంలో ఉంది. ఇప్పుడైతే మటుకు మా వైఫ్ అయితే రెడీ అయిపోయింది, జాయింట్ వీల్ ఎక్కేస్తాను సరే అమ్మ అని చెప్పి అలా వెళ్ళాం. మా చర్చ్ మాకు చిన్న జలుబు ఉందని చెప్పి తనైతే నేను సైడ్కి తీసుకెళ్ళాను. వీళ్ళందరూ ఐస్ క్రీమ్ తినడానికి ప్లాన్ చేస్తున్నారు. సరే అని చెప్పి ఐస్ క్రీమ్ తినమని ఒక వేసి మా చర్చ్ మ్యాన్ అలా తిరిగి తిప్పుకొచ్చాను. చూడండి వీడియో ఈ రకంగా తీసాను ఎలా ఉంటుందని. బాగుంది. అదేంటి సరే మీరు చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే ఇప్పటికీ తెలియదు దాని పేరు. మా వైఫ్ అయితే జాయింట్ వీల్ ఎక్కేసి చూడండి తన ఫేస్ రీడింగ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో దిగేస్తుంది. తనకైతే చాలా ఇష్టం జాయింట్ వీల్ ఎక్కడ చూసారా ఎలా ఉందని అడిగితే సూపర్ ఉందంట. మా శ్యామ అయితే మటుకి వాళ్ళ అమ్మ పైకి జాయింట్ వీల్ ఎక్కిందని ఏడుస్తున్నది, ఎందుకంటే తనకు భయం జాయింట్ వీల్ అంటే. ఇంక ఏడుస్తుందని చెప్పి ఎత్తుకున్న తప్పదు కదండి. ఇంకా ఓకేనండి, మన వీడియో ఇక్కడితో అయిపోయింది. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు